చేసుకునే కర్రీ చికెన్ ఫ్రై. జీలకర్ర, యాలకులు, లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క, మిర్చి, ఆనియన్ వేసాను. ఇలా ఎర్రగా వేగాలి. ఇప్పుడు ఆనియన్స్ ఎర్రగా వేగాయి. పసుపు వేసుకున్నాను. ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో చికెన్ వేసుకున్నాను. చూడండి, చికెన్ అనేది ఇది 2 kgs కంటే ఎక్కువగానే ఉంటుంది. ఇలా కలుపుకోవాలి. కొంచెం కలిపితే పసుపు అనేది ఆనియన్స్ అనేది పీసులకి నీసు వాసన లేకుండా మంచిగా కొంచెం స్టవ్ మీద స్లిమ్లో ఉడికించుకోవాలండి. ఇది చూడండి, మంచి కలర్లో ఉంది. ఇప్పుడు చికెన్ అనేది ఉడికింది, ఫ్రై అయింది, నీసు వాసన లేకుండా ఆయిల్లో మంచిగా. కారం వేసాను. ఇప్పుడు కలుపుకోవాలి. చికెన్ ఉడుకుతుంది. కారం, ఉప్పు వేసాను. ఇప్పుడు ధనియాల పొడి, నేను 2 kgs చికెన్ అండి, అందుకే ఎక్కువగా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఉప్పు, కారము, ధనియాల పొడి వేసిన తర్వాత చికెన్ అనేది ఇలా ఉడుకుతుంది. కలర్ఫుల్గా వచ్చింది చూడండి. ఆయిల్ ఎంత కలర్ఫుల్గా ఉందో. కొంచెం ఉడికించి అల్లం పేస్ట్ వేసి కొత్తిమీర అన్నీ వేసుకుంటే అయిపోతుంది ఇక చికెన్. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెష్గా ఇప్పుడే పట్టిన అల్లం అండి, మంచి స్మెల్ వస్తుంది. ఫ్రెష్ అల్లం వేసుకున్న తర్వాత ఉడుకుతుంది చూడండి చికెన్. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొత్తిమీర అనేది వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి. చూడండి, మంచి కలర్లో వచ్చింది చికెన్ అనేది. పూరి రెడీ.